వెంకయ్యనాయుడు గారికి అలాగే మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డును అందించి కేంద్ర ప్రభుత్వం సత్కరించబోతోంది. సో మరి దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అన్నట్టుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. లేదు అని చిరంజీవి గారు చెప్పారన్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ అంశానికి సంబంధించి మనకి క్లారిటీ ఇవ్వడానికి అలాగే వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. వెంకయ్యనాయుడు గారికి అలాగే మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు అందించబోతోంది కేంద్ర ప్రభుత్వం. సో దీని అంటే చిరంజీవికి పద్మవిభూషణ్ రావడం వెనకాల ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఆయన సిఫారసు చేశారు పద్మవిభూషణ్కి చిరంజీవి అనేటువంటి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అదే నిజమైతే ఏ లాభం లేకపోతే ఏ బెనిఫిట్స్ కావాలని ఏ సాయం కావాలని జగన్మోహన్ రెడ్డి చిరంజీవికి పద్మవిభూషణ్కి సంబంధించి సిఫారసు చేసి ఉండొచ్చు. అసలు చేస్తాడా? చేస్తే ఆయనకి ఏం లాభం అని చేస్తున్నాడు, ఏమంటారు? జగన్మోహన్ రెడ్డికి అంత పెద్ద మనసు ఉందని మనం అనుకోం. ఎందుకంటే చిరంజీవి పట్ల ఆయన చాలా అవమానకరంగా గతంలో వ్యవహరించారని మనం చూసాం. ఆ సినిమా టికెట్ల పెంపు విషయంలో వీళ్ళందరూ వెళ్ళినప్పుడు ఆ సినీ పరిశ్రమ బృందం ఆయన్ని కనీసం సరిగ్గా రిసీవ్ చేసుకోకపోవటం, మొదటిసారి ఏదో పని మీద వెళ్ళినప్పుడేమో భార్యాభర్తలు ఇద్దరు చక్కగా గేటు దగ్గరికి వచ్చి రిసీవ్ చేసుకుని మళ్ళా వాళ్ళని పంపించటం, తర్వాత మరోసారి కలిసినప్పుడేమో చిరంజీవి నమస్కారం పెట్టినా కూడా ఆయన ప్రతి నమస్కారం చేయకుండా మరోవైపు చూసటం, ఇదంతా కూడా మెగాస్టార్ ఫ్యాన్స్లో తీవ్రమైనటువంటి ఆవేశం, ఆగ్రహం వచ్చాయి. ఇతను సుప్రీమసీ అహంభావాన్ని అప్పట్లో మనం చూసాం మీడియా, సోషల్ మీడియా వీటిల్లో కూడా. చిరంజీవి అంటే అంతగా ఇన్ఫీరియారిటీ ఫీల్ అయ్యేటువంటి వ్యక్తి, అసూయపడేటువంటి వ్యక్తి, ఆయన పేరు సిఫారసు చేసి ఉంటారని మనం అనుకోం. కాకపోతే మరి ఆల్రెడీ జనసేన మిత్రపక్షం ఎవరికి, బీజేపీకి కేంద్రంలో పెద్దలు చిరంజీవి కుటుంబంతో సన్నిహితంగా ఉన్నారు. రామ్ చరణ్ ఇష్యూలో కూడా నిన్న రామాలయానికి కూడా 3 ఇన్విటేషన్లు వెళ్ళాయి ఆ కుటుంబంలో. చిరంజీవి, రామ్ చరణ్, తర్వాత పవన్ కళ్యాణ్, ముగ్గురు కూడా అటెండ్ అవ్వటం మనం చూసాం ఇక్కడ రామాలయంలో. అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం, మోడీ ప్రధాని చిరంజీవి కుటుంబాన్ని బాగా గొప్పగా చూసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇమేజ్. మొన్న కూడా మనం చూసాం తెలంగాణ ఎన్నికల్లో కూడా బీజేపీ ఎలా జనసేనతో పొత్తు పెట్టుకుని పవన్ కళ్యాణ్ని స్టార్ క్యాంపెయినర్గా ఉపయోగించుకుందో. మనం మోడీ, పవన్ కళ్యాణ్ పాల్గొన్న సభల్లో కూడా పవన్ కళ్యాణ్కి ఎంత ప్రాధాన్యత మోడీ ఇచ్చారో చూసాం. ఇవన్నీ కాదు, రాజకీయ లాభాలు అవి తీసి పక్కన పెడితే చిరంజీవి పద్మవిభూషణ్కి మరి ఆయన చేసినటువంటి కృషి, సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ 2 కళ్ళు అయితే తెలుగు చలనచిత్ర పరిశ్రమకు 3వ కన్ను చిరంజీవి. ఎందుకంటే అసలు అతను ఒక కొత్త ట్రెండ్ తీసుకొచ్చాడు. యాక్షన్లోనే స్పీడ్ యుగం ప్రారంభించిందే చిరంజీవి. డ్యాన్సెస్ కానీ అతని స్పీడ్ మూమెంట్స్ కానీ మనం చూసాం. ఏది సౌత్ ఇండియాలో రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి ఇల్లు ఒక తరం ఎలా వాళ్ళ యొక్క ఎవరి ఇండివిడ్యువాలిటీ వాళ్ళు చూపించి పెద్ద పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ ఇవాళ వచ్చారంటే కారణం ఏంటంటే ఆ ఎదుగుదల, వాళ్ళ స్వయం కృషి. ఆయన పద్మవిభూషణ్కి తగిన వ్యక్తి. అలాగే వెంకయ్యనాయుడు గారికి కూడా ఇచ్చారు. ఇది ఉపరాష్ట్రపతి మోడీ సహాధ్యాయి. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు ఈయన కూడా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. అర్బన్ డెవలప్మెంట్ చూశారు. మొత్తం దేశంలో అన్ని జిల్లాలు తిరిగాడు. ఆయన 3-4 భాషలు మాట్లాడతాడు. కాకపోతే ఈ పద్మ పురస్కారాలు రాజకీయ ప్రమేయంతో వచ్చాయి అనే వాదన రావడం దురదృష్టకరం. సేవా భావంతో, ప్రతిభ చూసి, నైపుణ్యాన్ని మనం కళ్ళకద్దుకునే పరిస్థితుల్లో ఈ పురస్కారాలు ఇవ్వాలి తప్ప ఏంటి పైరవీల కోసమో, రాజకీయ లాభాల కోసమో పొలిటిసైజ్ చేయకూడదు. అది కనపడుతోంది. ఏది మనం చూసినట్లయితే గత కొన్నేళ్లుగా ఇస్తున్న అవార్డులలో ఇప్పుడు మోడీ గారు వచ్చినటువంటి ఈ 10 ఏళ్లలో దగ్గర 8 మందికి భారతరత్న అవార్డు ఇచ్చారు. నిన్న కూడా కర్పూరి ఠాకూర్కి, బీహార్ మాజీ సీఎంకి భారతరత్న అవార్డు ఇచ్చారు. చూసాం ఆయన ఓబీసీల కోసం గొప్పగా చేశారు. ఆయన మాజీ సీఎం
రెండుసార్లు బీహార్కి మాజీ సీఎంగా చేసిన కర్పూరి ఠాకూర్కి భారతరత్న ఇవ్వడం ఎవరు వ్యతిరేకించరు. కాకపోతే కర్పూరి ఠాకూర్కి భారతరత్న ఇవ్వడం ద్వారా ఓబీసీ ఓట్ బ్యాంక్ పొందాలనో, బీహార్లో ఉన్నటువంటి ఆ 40 సీట్లలో మరి బీజేపీ బెనిఫిట్ పొందాలనో అది స్వార్థం. అలాంటి భావనతో ఈ భారతరత్న, ఈ పద్మ పురస్కారాలను ఉపయోగించుకోకూడదు. ఇప్పుడు ఇలాగే విజయకాంత్కి కూడా ఇచ్చారు పద్మభూషణ్, ఎక్కడ తమిళనాడులో. ఆయన కూడా ఒక పొలిటికల్గా పార్టీ పెట్టినటువంటి వ్యక్తి, విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నాడు, చనిపోయాడు విజయకాంత్. చేసిన సేవలకు, వాళ్ళు చూపిన ప్రతిభకు గుర్తింపుగా అవార్డులు ఇస్తే ప్రజలు ఎవ్వరూ తప్పు పట్టరు. కాకపోతే ఇలాంటి సెల్ఫిష్ పాలిటిక్స్, ఇలాంటి బెనిఫిట్ పొందటం కోసం ఇస్తే అది తప్పు అన్నమాట. ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలి అని చెప్పి 28 ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. తెలుగు జాతికి ఇవాళ ఎన్టీఆర్ ఒక దిక్సూచి. ఆయన అటు చలనచిత్ర పరిశ్రమలోనే కాదు, ఇటు ముఖ్యమంత్రిగా ఆయన విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు చేశాడు. దేశంలోనే కాంగ్రెసేతర ప్రభుత్వాలకి పునాదేసింది ఎన్టీఆర్. మొదటి దశకంలో జయప్రకాష్ నారాయణ వేస్తే జనతా ప్రభుత్వం వచ్చింది. అప్పుడు ఎప్పుడు 77లో ఇందిరాగాంధీ మొదటిసారి ఓడిపోయింది. జనతా ప్రభుత్వం తీసుకురావడంలో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వంగా మొరార్జీ దేశాయిని ప్రధాని చేయడంలో జయప్రకాష్ నారాయణ్, లోక్ నాయక్ కీలక పాత్ర పోషిస్తే, ఆ తరువాత కాంగ్రెసేతర ప్రభుత్వాలకు అంకురార్పకుడు ఎన్టీఆర్. ఇవాళ మోడీ ప్రధానిగా ఉన్నాడంటే, కాంగ్రెసేతర ప్రభుత్వం ఇవాళ ఉందంటే దీనికి పునాదేసింది ఎవరు? కాంగ్రెసేతర భావజాలాన్ని దేశం మొత్తం ఈయన వ్యాపింపజేశాడు. హర్యానా వెళ్ళి దేవీలాల్కి ప్రచారం చేసేవాడు, వెస్ట్ బెంగాల్ వెళ్ళి జ్యోతి బసుకు ప్రచారం చేసేవాడు, అస్సాం వెళ్ళి ప్రఫుల్ల కుమార్ మహంతాకి ప్రచారం చేసేవాడు. కాంగ్రెస్ ఓటమే లక్ష్యంగా ఎన్టీఆర్ దేశం మొత్తం తిరిగాడనమాట. అలాంటి కాంగ్రెసేతర భావజాలం పునాదుల మీద వచ్చిన మోడీ, ఆయన 2014 ఎన్నికల్లో హైదరాబాద్ వచ్చినప్పుడు ఎన్టీఆర్ని ప్రశంసించాడు. ఎన్టీఆర్ని గుర్తు చేసుకుని తెలుగుదేశంతో పొత్తును ఆయన ఆహ్వానిస్తేనే చంద్రబాబు మళ్ళీ ఆయనతో పొత్తు పెట్టుకున్నాడు, గెలిచారు, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, మోడీ ప్రధాని అయ్యాడు. అంటే మోడీ ప్రధాని కావడం వెనుక ఎన్టీఆర్ ఉన్నాడు. మరి అలాంటి ఎన్టీఆర్కి మరి భారతరత్న ఇవ్వలేదంటే ఇంకెన్నాళ్ళు ఎన్టీఆర్ ఫ్యాన్స్, అభిమానులు ఆగాల భారతరత్న ఆయన ఇవ్వాలని? ఎన్నాళ్ళు డిమాండ్ చేయాలా? కర్పూరి ఠాకూర్ సెంటినరీ బిగిన్ కాబట్టి మీరు ఆయనకి ఇచ్చారు. ఎన్టీఆర్ సెంటినరీ క్లోజ్ అయింది, 100వ జయంతి ఉత్సవాలు. ఏదో ఒక నాణ్యం ఒకటి విడుదల చేసి చేతులు దులుపుకుంటే సరిపోతుందా? పురంధేశ్వరి కేంద్ర మంత్రిగా మన్మోహన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పార్లమెంట్లో ఎన్టీఆర్ విగ్రహం పెట్టారు. ఒక గొప్ప మాన్యుమెంట్, ఒక గొప్ప గుర్తింపు. అలాంటి గుర్తింపు మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 10 ఏళ్లుగా ఎన్టీఆర్కి ఎందుకు ఇవ్వలేదు? స్మారక నాణ్యం వేశామని చెప్పుకోగానే సరికాదు కదా. పురంధేశ్వరి వాళ్ళ పార్టీ అధ్యక్షురాలు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా పురంధేశ్వరి ఉంటే మరి ఎన్టీఆర్కి ఇంకా భారతరత్న ఇవ్వకుండా ఇంత పెండింగ్ పెడుతున్నారంటే ఎందుకు ఈ వివక్ష? ఒక ఎన్టీఆరే కాదు, పివి నరసింహారావుకి భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ తెలంగాణ ప్రజల నుంచి ఉంటుంది. అవును, అంటే మ్యాక్సిమం తెలుగు వాళ్ళ నుంచి అయితే ఇంట్రెస్ట్ ఉంది, ఇక్కడ ఇస్తే బాగుంటుంది మాకు ఇవ్వండి అని. బట్ ఇక్కడ చిరంజీవి గారి విషయానికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి కాదు నాకు సిఫారసు చేసింది, అదంతా కూడా ప్రధాని మోదీ గారే చేశారు అని చెప్పేసి అని చిరంజీవి గారు చెప్తున్నారన్నట్టుగా ఆ వార్త వినిపిస్తోంది. అంటే చిరంజీవి గారికి పద్మవిభూషణ్ ఇవ్వడం ద్వారా రాజకీయంగా ఏమైనా లబ్ధి పొందాలి అనేటువంటి ఆలోచనలో ఉండి, లేదా ఆలోచన ఉంచుకొని ప్రధాని మోదీ అవార్డు ఇచ్చారని చెప్పి అనుకోవచ్చు అంటారా? అంటే ఇక కొత్తగా ఇవ్వడం ద్వారా వచ్చే అదనపు లాభం ఏమీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు సెయిలింగ్, మోడీతో వాళ్ళు నడుస్తున్నారు. జనసేన పవన్ కళ్యాణ్ ఇవాళ మోడీ మిత్రపక్షమే కదా. అవును, ఈయనకి ఇచ్చినా ఇవ్వకపోయినా మిత్రపక్షమే కదా. కాకపోతే మిత్రపక్షంగా ఉన్నందుకు క్లోజ్నెస్ పెరిగి 2 కుటుంబాల మధ్య సాన్నిహిత్యం. అదే కాకుండా అసలు చిరంజీవి వర్త కదా. మనం అనుకున్నాము 156 ఏమో సినిమాల్లో నటించాడు, రేపు రాబోయేది 156వ సినిమా అనుకుంటాను, విశ్వంభరో ఏదో.
ఆయన ఒక ట్రెండ్ సెట్టర్ అని మనం అనుకోలే. ఇవ్వాల్సిందే ఎవరికి, చిరంజీవి దానికి అర్హుడు. ఆయన ప్రతిభ, ఆయన యొక్క నైపుణ్యం ఇవాళ ప్రజలందరికీ కూడా సుపరిచితం, దాన్ని కాదనం. కాకపోతే ఇలాంటి సంకుచిత భావాలతో స్వలాభం కోసం భారతరత్న పురస్కారాలని, పద్మ పురస్కారాలని ఉపయోగించుకోకూడదు. మొదటి భారతరత్న అవార్డు ఎవరికి ఇచ్చారు? ముగ్గురికి ఇచ్చారు. సివి రామన్, సి రాజగోపాలాచారి, సర్వేపల్లి రాధాకృష్ణన్. ఒక చక్కటి కాంపోజిషన్. సి రాజగోపాలాచారి మనకు మొదటి భారతీయ వైస్రాయ్, మరి ఆయన సేవలకు అది గుర్తింపుగా. నెక్స్ట్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మనకు టీచర్స్ డే అని జరుపుకుంటాం. ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి, ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, గొప్ప తత్వశాస్త్రవేత్త. సివి రామన్ ఆయన నోబెల్ బహుమతి గ్రహీత, సైంటిస్ట్ కదా, రామన్ ఎఫెక్ట్. కొత్తది ఏముంది, ఆయన నోబెల్ బహుమతి గ్రహీత అయితే భారతరత్న ఏముంటుంది? అలాంటి కాంపోజిషన్ ఎందుకు మిస్ అవుతాను? అవును, అంటే తెలుగు వాళ్ళకి సంబంధించి ఇలాంటి కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి అరుదైనటువంటి ఎందుకు ఇవ్వరు? ఆయన ఏంటి ఆర్థిక సంస్కరణలు తెచ్చాడు. భారత ఆర్థిక వ్యవస్థ నిలబడిందంటేనే పివి నరసింహారావు వల్ల. అంటే తెలుగు వాళ్ళు చేసేది చాలా చిన్నగా చూస్తున్నారా, లేకపోతే పట్టించుకోవట్లేదా అనేది అర్థం కాకుండా ఉంది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి. బట్ పద్మవిభూషణ్ ఇవ్వడానికి వెనకాల జగన్ సిఫారసు ఉందనే దానికి సంబంధించింది అయితే కాదు అనేది అయితే క్లారిటీ వచ్చింది.